హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గురు పౌర్ణమి నాడు ఎలాంటి పనులు చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఎలాంటి పనులు అస్సలు చేయకూడదు అనేది తెలుసుకుందాం. ఈ రోజున దేవాలయ సందర్శన చాలా మంచిది. ఈ గురు పౌర్ణమి గురువారం రోజున పడడం మరింత విశిష్టం. సాయిబాబా ఆలయంని దర్శించుకోవడం చాలా ఉత్తమం. పసుపు రంగు బట్టలు ధరించడం, పసుపు రంగు గాజులు, ఆడవారు పువ్వులను పెట్టుకోవడం మరింత శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి నాడు కొబ్బరికాయని కొట్టడం కానీ, పసుపు రంగులో ఉన్న అరటిపళ్ళను నైవేద్యంగా సమర్పించడం ఇంకా మంచిది. నాన్ వెజ్ అంటే చికెన్, ఫిష్, ఎగ్స్ లాంటివి ఏవీ తీసుకోకూడదు. ఈ రోజున నాన్ వెజ్ తినడం వల్ల ఏళ్ల నాటి దరిద్రం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఈ రోజున ముఖ్యంగా ఆడవారు క్యాబేజ్ కానీ, వంకాయ, గుమ్మడికాయ ఇలాంటివి అస్సలు వండకూడదు. కొన్ని గ్రహాలకి కొన్ని అంకితం ఇవ్వాలి. ఈ రకంగా ఈరోజు క్యాబేజ్, వంకాయను తీసుకోవడం వల్ల శని ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. ఎందరో శిష్యులకి గురువైన వ్యాస మహర్షి జన్మించిన రోజు. ఈరోజు సాయంత్రం చంద్రుడు వచ్చే సమయంలో ఒక గ్లాసు పాలలో పసుపు, చిన్న బెల్లం ముక్కను వేసుకొని ఆ పాలను చంద్రునికి చూపి తీసుకోవడం వలన అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. పసుపు రంగులో ఉన్న పులిహారను కానీ, అరటి పండ్లను కానీ నైవేద్యంగా సమర్పించడం వల్ల శని ప్రభావం అనేది తగ్గుతుంది. ఆడవారు కాళ్ళకి పసుపు రాసుకోవడం వల్ల శనిగ్రహ ప్రభావం అనేది మన మీద ఎక్కువగా ఉండదు. ముఖ్యంగా స్నానం ఆచరించేటప్పుడు నీళ్ళల్లో కొంచెం పసుపుని వేసుకొని స్నానం చేయడం చాలా మంచిది. ఈరోజు మీ గురువు కాళ్ళకి నమస్కరించుకోవడం చాలా మంచిది. వీలు కాకపోతే కనీసం ఏదైనా బ్రాహ్మణుని కాళ్ళకైనా నమస్కరించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.